ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు, వెంటపడ్డాడు, నువ్వే కావాలి అన్నాడు, చివరికి తనే యమపాసమై నిలిచాడు. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ప్రజెంట్ తనని హరిబాబు ఎంత కిరాతకంగా దారుణంగా చంపాడో కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే తనతోనే ఉంటూ తనని నమ్మించి ఎంత అన్యాయంగా తనని గొంతు కోసాడో కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రజెంట్ మొత్తం లోకమంతా కూడా ఇరు రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా హరిబాబుపై కఠిన శిక్షలు విధించాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వైష్ణవి కుటుంబ సభ్యులు అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఖచ్చితంగా హరిబాబుపై కఠిన శిక్షలు తీసుకోవాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. అయితే హరిబాబుపై ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు, ఒకవేళ నమోదు చేసిన తర్వాత నిజంగానే ఉరిశిక్ష వేస్తారా లేదా ఉరిశిక్ష వేసే ఛాన్సులు ఉన్నాయా లేదా యథావిధిగా ఎప్పట్లాగే నేరస్తులను ఎలా అయితే బయటకు వదిలేస్తారో ఇలా 90 రోజుల తర్వాత కూడా ఉంచి బెయిల్ ఇచ్చి వదిలేస్తారా అనే కోణంలో కూడా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశంలో ఇప్పటికే వైష్ణవి హత్య కేసుకు సంబంధించి 3 అరెస్ట్ చేశారు పోలీసులు. బెయిల్ కోసం జైల్లో హరిబాబు తీవ్ర డ్రామాలు కూడా చేస్తున్నారు. ఒక 4 రోజుల క్రితమే ఆయనకు అస్వస్థతగా ఉన్నట్టు హాస్పిటల్లో కూడా చేరారు. అయితే ప్రజెంట్ ఆయనకి ఏం జరగబోతుంది, హరిబాబును ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారనేది చర్చాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి గౌతమి లాయర్తో మాట్లాడారు. ఫేస్ టు ఫేస్ లో చూద్దాం లాయర్ ఏమన్నారు. రైట్, యూట్యూబర్ వైష్ణవి యొక్క కేసు మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలోని నిన్న హరిబాబుకి హెల్త్ బాగోకపోవడం, ఇంకోటి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా అంటే పోలీసులతో కూడా వింత బిహేవియర్ చేయడం, వింతగా మాట్లాడడం, లేకపోతే తిండికి నిరాకరించడం, మాట్లాడకపోవడం. సో ఇలాంటి బిహేవియర్ అంతా కూడా చూస్తూ ఉంటే బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ థ్రెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు డిపార్ట్మెంట్ వాళ్ళని. అంటే ఇప్పుడు ఎలాంటి కేసు పడుతుంది, లేకపోతే ఈ విధమైన బిహేవియర్ ఉంది కాబట్టి దీని నుండి తప్పించుకోవడానికి ఒకవేళ తన మానసిక పరిస్థితి సరిగా లేదు అన్నట్టు నిరూపించుకొని ఈ కేసు నుంచి బయటపడే అవకాశం ఏమైనా చేస్తూ ఉన్నాడా, అలా గనక వస్తే మేము ఒప్పుకునేదే లేదు అని చెప్పి కూడా ఇటు వైష్ణవిని అభిమానించే అభిమానులు కావచ్చు, లేకపోతే ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీని గురించి మాట్లాడింది వాళ్ళ మనతో పాటు అడ్వకేట్ ఉషశ్రీ గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే. సో ఈ కేసు గురించి చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎలాంటి శిక్ష పడుతుంది, బయట వీళ్ళ పేరెంట్స్ అయితే ఉరిశిక్ష వేయాలి అని అంటున్నారు. బట్ మనకి 2 రోజుల నుండి చూస్తున్నట్లయితే తన బిహేవియర్, పోలీసులతో బిహేవ్ చేసే విధానం కావచ్చు, అంటే ఈ కేసులోని తను ఎలా అయినా బయటపడాలి, ఒకటి మానసిక పరిస్థితి సరిగా లేదు అనగానే ఎటువంటి తీర్పు వస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ఈ కోణంలో ఏమైనా ఆలోచించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడా అండ్ ఎటువంటి శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి? ఇందులో చూస్తే గౌతమి ఎక్స్క్లూజివ్గా తన బిహేవియరు ఇదంతా సరే, ఇది మనం కొంచెంసేపు పక్కన పెడదాం. ఇది ప్రూవ్ చేయాలి అంటే డెఫినెట్గా పూర్వపదాలు చూస్తారు, పోలీసులైనా చూస్తారు, కోర్టు వారైనా చూస్తారు. అండ్ ఛార్జ్షీట్ ఇంకా పడలేనట్టుంది, బికాజ్ ఛార్జ్షీట్ పడితే డెఫినెట్గా జైలుకి వెళ్తాడు. బెయిల్ కూడా తీసుకురావాలి అంటే గ్రౌండ్స్ చెప్పాలి. ఆ గ్రౌండ్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రౌండ్ ఏంటి బెయిల్ రావడానికి? ఇన్సేనిటీ ఆఫ్ మైండ్. సో ఎవరైనా సరే అడ్వకేట్ సలహా ఇస్తారు కాబట్టి ఆ సలహా మేరకు ఇతను ప్రవర్తిస్తున్నట్టే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసుకి వెళ్దాం. మర్డర్ అనేది ఇతను ఏమని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు? నా మైండ్ సరిగ్గా లేదు, నాకు ఇన్స్టేబుల్ మైండ్ ఉంది, నేను ఇన్స్టేబుల్ పర్సన్, ఇన్సానిటీ ఉంది అని చెప్పి. మనం మర్డర్ కనుక చూసుకుంటే జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో బెడ్రూమ్లో, తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇక్కడ మనం మర్డర్కి కొన్ని గ్రౌండ్స్, లేకపోతే ప్లాన్డ్ మర్డరా, లేకపోతే కోపంలోను, లేకపోతే అసహనంలోను, చిరాకులోను, బాధలోను, కోట్లాట్లోనూ చంపేశాడా అనేది చూసుకోవాలి. రెండిట్లో ఫ్యాక్ట్స్ చూస్తే ఒక కత్తి ఆల్రెడీ ఉంది తన దగ్గర. ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసులో వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు, వాటర్ వద్దంది, లోపలికి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు పక్కనే ఉన్నారు, పరిగెట్టుకుంటే వెళ్ళి కిచెన్లో కత్తి అయితే తీసుకురాలేదే. ఏదో సౌండ్ వస్తే కూడా వీరు వెళ్తే నవ్వుతున్నట్టు మాట్లాడాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉందని. సో రియాలిటీ చూసుకుంటే పీకులాటలో గలాటాలో చంపితే రిఫరెన్స్ ఆఫ్ మనం మర్డర్ చూస్తే కరెక్ట్గా 2 కనుబొమ్మల మధ్యలో ఒక ప్రాపర్ పాయింట్లో ప్రిసైస్లీ చక్కగా చంపేసి ఉంది. అంటే దట్స్ డెఫినెట్, అమ్మాయి పొజిషన్ అనేది డెఫినెట్గా ఉంది, లేకపోతే అంత పిన్ పాయింటెడ్గా ఎలా చంపుతాడు? సో దట్స్ అ క్లారిటీ ఆఫ్ మైండ్. అండ్ అట్ వాట్ టైం, పాయింట్ ఆఫ్ టైం ఏంటి? మిడ్నైట్. వేరే ఆ అమ్మాయి కూడా పరిగెట్టుకుంటూ అరిచి బయటకు రావడానికి కూడా సందర్భోచితంగా నిద్రపోతూ ఉంటారు అందరూ. తను ఏం చేయాలనుకున్నా ప్రశాంతమైన టైంని చూస్ చేసుకున్నాడు, ప్లేస్ని చూస్ చేసుకున్నాడు, వెపన్ని చూస్ చేసుకున్నాడు. ఆ వెపన్ అంతకుముందే పెట్టి డెఫినెట్గా ఉంటాడుగా, అప్పటికప్పుడు చేతిలో రాదుగా. నువ్వు నేను కొట్టుకుంటున్నావు, మొగుడు పెళ్ళాలో, దిండి కింద నుంచి కత్తి గాల్లోంచి వస్తుందా? బాబా కాదు కదా.
సో డెఫినెట్గా దేర్ ఈజ్ అ వెపన్ ఆల్రెడీ అక్కడ పెట్టుకుని ఉన్నాడు. అంటే ఎస్టాబ్లిష్డ్గా ప్రీ ప్లాన్డ్గా క్లారిటీ ఆఫ్ థాట్, అమేజింగ్ టైమింగ్, ప్రిఫరెన్షియల్ ఎబిలిటీ టు కిల్, కావాల్సినంత ఎబిలిటీ, ప్రిసైజ్ ఒక పాయింట్లో ఎక్కడైతే చంపితే తిరుగుబాటు తనం ఉండదు వాడి మీద, అతని మీదకి మళ్ళీ అమ్మాయి ఎదురొచ్చి ఇతన్ని హర్ట్ చేసే పాసిబిలిటీ కూడా లేదే. అండ్ ఇక్కడ ఏమైనా మత్తు మంది ఏమైనా ఇచ్చాడు, ఎందుకంటే అమ్మాయి చాలా స్ట్రాంగ్ అనమాట. ఇద్దరు ముగ్గురైనా కొట్టే అంత స్టామినా ఉంది అమ్మాయికి, బట్ వీటిని ఏమీ చేయలేదంటేనే ఆశ్చర్యంగా ఉంది అన్నట్టు అంటున్నారు. సో ఇక్కడ ఆ పాయింట్ కూడా రైజ్ చేసి 100%. అందుకే కదా దిస్ ఈజ్ అ ప్రీ ప్లాన్డ్, వెరీ క్లియర్ మైండ్ అండ్ అన్ ఇంటెలిజెంట్ అమేజింగ్ బ్లూ ప్రింట్ క్రియేట్ చేసుకొని పాసిబిలిటీస్ అన్నిటిని పక్కకి పెట్టి 100% మర్డర్ చేయడానికి కావలసినట్టు అన్ని విధాలా చాకచక్యంగా ముళ్ళ కంచె కట్టుకొని అమ్మాయిని బయటకు వెళ్లకుండా చక్కగా చేసిన మర్డర్. దీనికి ఇన్సానిటీ ఆఫ్ మైండ్ ఉంది, ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో తెలియట్లేదు, తిండి బుద్ధి కావట్లేదు అనేది వాదం ఉపవాదం అంటాం. వాళ్ళు ఒకటి చెప్తే మనం ఇంకొకటి చెప్పడం. సో నువ్వు చెప్పిన దానికి పెళ్ళి అయిన దగ్గర నుంచి నువ్వేమన్నా మందులు వాడావా, అలాంటి ఇన్స్టేబుల్ మైండ్ చూపించావా? ఎక్కడ చూసినా సరే ఇద్దరు చాలా చక్కగా ఎక్కువ మాట్లాడాలి అంటే నాకు ఎందుకు అంటే ఇలా నాకు అనిపించడం బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. ఈ అమ్మాయి కొంచెం అంటే బాగుంది, అందంగా ఉంది, ఇతని కన్నా చలాకీగా ఉంది అండ్ కాన్ఫిడెన్స్గా సోషల్ మీడియాలో దూసుకెళ్ళిపోతుంది. ఇన్సెక్యూరిటీ దీస్ డేస్ మెన్ ఆర్ ఫీలింగ్ దట్ ఇన్సెక్యూర్ అండ్ నాకన్నా ముందుకెళ్ళిపోతుంది, నన్ను తొక్కేస్తోంది అనే ఫీలింగ్ కూడా ఉండొచ్చు. ఒకటి మేడం, వీళ్ళు చేసే ప్రాంక్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో బేసిక్గా హస్బెండ్కి వేరే అఫైర్ ఉంది, లేకపోతే ఇంట్లో సిచ్యువేషన్స్ అన్నీ కూడా వీడియోస్ చేసి పెట్టడం, ఈ ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు అంటారా? 100%. నేను వాళ్ళ వీడియోస్ చూస్తుంటే అండ్ అమ్మాయి అంటే ఇంకా మనం పల్లెటూరు వాతావరణంలోనే చూస్తున్నాము, అంటే వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. దో మనం ఎంత అమ్మాయి సక్సెస్కి గ్రోత్కి ప్రియాంక చోప్రా ఫొటోస్ నిక్ జోనస్ తీస్తున్నాడు అంటే మనం అక్కడ లేము, మనం ఇంకా మన ఇండియాలో పల్లెటూరులో ఉన్నాం. అబ్బాయికి ఎప్పుడు అమ్మాయి తగ్గుండాలి, ఒగ్గుండాలి, శాస్త్రోక్తంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, నోరేసుకొని పడకూడదు, నన్ను కొంచెం తొక్కకూడదు అనే ఒక మెంటల్గా ఇది ఉంటుంది, లోపల ఉంటుంది. నేను చూసిన ప్రతి వీడియోలోనూ అమ్మాయి కొంచెం డామినేట్ చేస్తుంది అండ్ అబ్బాయి కూడా ఆ వద్దన్న ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, జెలసీ ఫ్యాక్టర్ అండ్ కొంచెం అమ్మాయికి గర్వం కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం పెరగడం, ఇది డెఫినెట్గా కారణాలు అయి ఉండొచ్చు. అండ్ ఇంకోటి వాళ్ళ మదర్, ఈ అబ్బాయి వాళ్ళ మదర్ కూడా చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, వాయిస్లు కూడా విన్నాం, చాలా దుర్భాషలు ఆడటం, అంటే ప్రేమ సంగతి దేవుడు ఎరుగు, చాలా థ్రెటనింగ్గా మాట్లాడటం. అండ్ ఈ అమ్మాయి కూడా దాన్ని ఓర్చుకోకుండా నువ్వు మా ఇంట్లో ఉంటూ మా ఉంటుంది కదా ఆ పర్స్పెక్టివ్లో కూడా అతను ప్రీ ప్లాన్డ్గా చాలా క్లారిటీతో, ఎఫిషియన్సీతో, ఎబిలిటీతో కత్తిని చంపాల్సిన అంటే ఎక్కడ చంపాలి అనే ఒక స్పేస్ ఆఫ్ ద బాడీని, టైంని, ఫ్యూచర్లో మళ్ళీ అతని మీద తిరగబడకుండా అమ్మాయి ఎనర్జీని డెఫినెట్గా తగ్గించాడనే చెప్పాలి. ఫ్యాక్ట్స్ అలానే ఉన్నాయి. ఓకే. అండ్ మరి ఈ కేసులోనే తనకి శిక్ష పడే అవకాశాలు ఉన్నాయంట? 100%. గౌతమ్ యాజ్ అన్ అడ్వకేట్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే ఇతను ఎన్ని ఇలాగా ప్రగల్భాలు పలికి నిజాన్ని అబద్ధంగాను, లేని ఇన్సెనిటీని నిజంగాను ఎంత ప్రయత్నించినా సరే కోర్టు వారు అయితే కళ్ళు మూసుకొని ఉండరు. అండ్ మోర్ ఓవర్ ఆ అమ్మాయి తరఫున కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇస్ అ రెగ్యులర్ థింగ్ స్టేట్ వర్సెస్ ఈ అబ్బాయి అయిపోద్ది. బట్ ఒక మంచి అడ్వకేట్ని కనుక పెట్టుకుంటే ట్రయల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు 5 సంవత్సరాలు పడుతుంది, శిక్ష పడదు. నో, నేను గమనిస్తున్నా, నేను ప్రాక్టీస్ చేస్తున్నా, నా సీనియర్స్ని నేను చూస్తున్నాను, ద వే యూ డూ ద ట్రయల్ను క్వశ్చన్స్ అడిగేదాన్ని బట్టి మెజిస్ట్రేట్ ముందు అయితే అబద్ధాలు ఇవన్నీ చెప్పడానికి, బికాస్ దేర్ ఆర్ వాదోపవాదాలు. ట్రయల్ కరెక్ట్గా క్వశ్చన్స్ అడిగితే, ఫ్యాక్ట్స్ని అడిగితే అబ్బాయితోనే మనం మర్డర్ చేశాడని చెప్పచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్ట్స్ అండ్ ఇంకొంచెం లోతుపాట్లకి వెళ్ళి అమేజింగ్గా ఫ్యాక్ట్స్ని కనుక అబ్బాయికి క్వశ్చన్స్ లాగా మనం ప్రజెంట్ చేసి పోక్ చేయగలిగితే అతనే ఒప్పుకుంటాడు ఐ డిడ్ దిస్ మర్డర్ అని. బికాస్ యు ఆర్ నాట్ క్యామోఫ్లేజింగ్, వాళ్ళలాగా లేనివి అడగట్లేదు. సో ఫైండ్ అన్ అమేజింగ్, ఎఫిషియంట్, అప్రోప్రియేట్, ప్రాపర్ క్వశ్చన్స్ అడిగే అడ్వకేట్ అండ్ ట్రయల్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయమని కూడా మనం కోర్టు వారికి దాఖలా పెట్టుకోవచ్చు. ఇది ఒక సంవత్సరాలు అన్ని రెగ్యులర్ కోర్ట్స్ లాగా అవ్వకుండా యూ కెన్ ఆస్క్ ద కోర్ట్, మనం విన్నపించుకోవచ్చు, ఇది సీరియస్ మ్యాటరు, వీ నీడ్ రియలీ న్యాయం, ట్రయల్ తొందరగా డేట్స్ ఇవ్వండి అని కూడా చెప్పచ్చు. అండ్ ఒక్కసారి కనుక జైల్లోకి వెళ్ళిన తర్వాత బెయిల్ వచ్చేస్తుంది అని చాలామంది అంటున్నారు. బెయిల్ వస్తుంది అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. దానివల్ల
ఇంకెక్కువ థ్రెట్ పెరుగుతుంది కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కూడా. అలా ఎలాగా ఈరోజు అమ్మాయి చనిపోయింది, అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోయింది, వాడు ఎలా మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వస్తాడు అని. సో బెయిల్ ఎప్పుడైనా సరే గౌతమి గ్రౌండ్స్ మీదే ఇస్తారు. నేను మర్డర్ చేశాను అని నేను ఒప్పుకోనకు, లేకపోతే నేను ఈ కారణాల వల్ల చేశాను అని ఒక గ్రౌండ్స్ చూపించాలి. సో అబ్బాయి ఏం చూపించడం ట్రై చేస్తున్నాడు, నాకు మైండ్ సరిగ్గా లేదు, నేను తినలేకపోతున్నాను, నాకు యూట్యూబ్ వీడియోస్ ప్రతిదీ ఫ్యామిలీవి జరిగేవన్నీ కూడా యూట్యూబ్లో పెడుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కారణాలు. బట్ దానికి మీకు నిజంగా ఇన్సెనిటీ ఉందనుకో జడ్జి మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇది ఎవరు చెప్పరు, బట్ నేను చెప్పేది ఏంటంటే జడ్జి గారు ఏం ఫ్యాక్ట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, అపోజిషన్ వాళ్ళు కంటెస్ట్ చేయాలా, పీపీ కానీ అపోజిషన్ వాళ్ళు ఓకే మీరు ఈ ఫ్యాక్ట్స్ కదా, ఇన్సెనిటీ ఉంది కదా, బెయిల్ ఎందుకు, వెళ్ళి మెంటల్ హాస్పిటల్లో ఉండొచ్చు అంతే కదా. నీకు ఇన్సేన్ మైండ్ ఉంది అంటే పుట్ హిమ్ ఇన్ అ హాస్పిటల్ ఆర్ పుట్ హిమ్ ఇన్ అన్ రిస్ట్రిక్టెడ్ పొజిషన్. యూ ఆర్ నాట్ సపోజ్ టు కమ్అట్. బయటకు వచ్చి ఫ్యాక్ట్స్ని చెరిపేయచ్చు, మాపేయచ్చు, ఏమన్నా చేయొచ్చు. కాబట్టి సో మనం బెయిల్ని మినిమం 30 days to 90 days అయితే రాదు గౌతమి, ఎస్పెషల్ ఇన్ అ మర్డర్. ఓకే, అండ్ దాన్ని మనం 3 months to 6 months కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఫ్యాక్ట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ ఆఫ్ ద ట్రయల్ చేసి ఇతనికి మినిమం 7 years to లైఫ్ అంటే ఫైనల్గా అంటే చివరి వరకు కూడా యావజ్జీవ కారాగార శిక్ష అంటారు. కంప్లీట్గా జైల్లో ఉండే 100% పాసిబిలిటీస్ ఉన్నాయి. అగైన్ ట్రయల్, హూ ఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్, హౌ యు ఆర్ ప్రూవింగ్ ద ఫ్యాక్ట్స్ మ్యాటర్స్. బట్ ఏంటంటే ఇలాంటి కేసెస్లోని వాడిని అంటే నార్మల్గా సమాజం యొక్క థ్రెట్ అంటే ఎలా ఉంటుందంటే ఆమె లైఫ్ పోయింది, ఇప్పుడు వీడు వెళ్ళి జైల్లో కూర్చొని మంచిగా తిండి పెట్టి అట్లా చేస్తారా? వీ వాంట్ ఇమీడియట్గా మాకు యాక్షన్ కావాలి, వాడిని ఉరి తీయాలి అని చెప్పి బయట నుంచి అంటూ ఉన్నారు. మరి ఇలాంటి కేసెస్లోని అంటే ఇటు కుటుంబ సభ్యులు వాదనలు కనుక వింటే అలాంటి అవకాశం వచ్చే అవకాశం అంటే ఉంటుందా, ఛాన్సెస్ ఏమైనా? మన కోర్ట్స్ దీస్ డేస్, నీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, సొసైటీని బట్టి మారుతున్నాయి జడ్జ్మెంట్స్. సుప్రీం కోర్ట్స్ ఆర్ గివింగ్ అమేజింగ్ శిక్షలు కానీ లేకపోతే వెసులుబాట్లు కానీ రెండూ చాలా ఆచితూచి ఇస్తున్నాయి. దిస్ సినారియో మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎమోషన్ పక్కన పెట్టి ధర్మం కళ్ళు మూసుకొని ఫ్యాక్ట్స్ చూస్తారు. వీ కెన్ క్లియర్లీ సీ ఇతనే మర్డర్ చేశాడు, దర్ ఇస్ ఇంటెన్షన్ అండ్ బ్రుటాలిటీ. సో ఫాస్ట్ ఫార్వర్డ్ ట్రయల్ చేస్తే శిక్ష కూడా మనం ఫ్యాక్ట్స్ ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా లైఫ్ సెంటెన్స్ కూడా వేయచ్చు. బట్ హౌ యు ఆర్ షోకేసింగ్ అండ్ ప్రూవింగ్ దాట్ త్రూ అన్ అడ్వకేట్ అండ్ అ కోర్ట్ మ్యాటర్స్. డెఫినెట్గా పడుతుంది ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ద ఫ్యాక్ట్స్. కోర్ట్కి ఏం కావాలి, ఎవిడెన్స్లు కావాలి, ఇంటెన్షన్ కావాలి. ఇవి ప్రూవ్ చేస్తే 100% పడుతుంది, లేదు అనేది లేదు. బట్ మీరు అప్రాపరియేట్గా అడ్వకేట్ని పెట్టుకొని దాన్ని ప్రాపర్గా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవాలి. అండ్ మ్యామ్ ఫైనలీ ఇలాగ పొద్దున్న లేచినప్పటి నుండి ప్రతి కంటెంట్ మనం ఛానల్లో పెట్టాలి, హస్బెండ్ ఇలాంటి వాడు, ప్రతిది కూడా జనాలకి తెలియాలి. ఎందుకంటే టుడే వాళ్ళు నా దగ్గర ఒక క్వశ్చన్ పెట్టారు, మేము వీడు ఎలాంటి వాడో ఇవాళ వీడియో తీసి పెట్టబట్టే జనాలందరికీ కూడా తెలిసింది, సో ఇందులో తప్పేముంది మేము తీసి పెట్టడంలో అని వీళ్ళ వాదన. బట్ వాడేమంటాడు, ఇలాంటివి చేయబట్టి అప్పుడు తను ఓపెన్ అప్ అవ్వకపోయినా అవన్నీ మైండ్లో పెట్టుకొని నేను చంపాల్సి వచ్చింది అని చెప్పి అటు సైడ్ నుండి వాదన. బట్ ఇలాగా ఇన్ఫ్లుయెన్సెస్ అని చెప్పుకుంటూ తిరిగే వాళ్ళు, ఇలా బయట పెట్టేవాళ్ళు ఏం చెప్తారు మ్యామ్? ఈజ్ ఇట్ రైట్? ఇలా మన ఇంట్లో జరిగేవి, భార్యాభర్తల మధ్య జరిగేవి, సో కాల్డ్ ప్రాంక్ వీడియోస్ అని చెప్తూ ఇవన్నీ కూడా ఇలాంటి మర్డర్ కేసెస్లోని వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్స్ లాగా ఇవాళ కనిపిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ని లోపలే ఉంచుకోవడం, 4 గోడల్లో ఉంచుకోవడం శ్రేయస్కరం. మంచి చెప్పచ్చు, చెడుని దాచుకోవడం. ఎందుకంటే గుట్టుగా కాపురం చేసుకోమని పాతకాలంలో చెప్పారు. మంచి కూడా, మంచవని చెడవని కాపురం అనేది 4 గోడల మధ్యలో జరగాలి. ఓకే, దాన్ని మనం ఉల్లంఘిస్తూ బయటకు తీసుకొచ్చినప్పుడు, అండ్ మోర్ ఓవర్ ఈ పర్టికులర్ కేసులో ఇది తప్పనన్ను, ఎగ్జాక్ట్లీ ఈ పర్టికులర్ కేసులో. ఎందుకంటే ఇతను చనిపోతాను అని చనిపోయి నేను పెళ్లి చేసుకోకపోతే మీ అమ్మాయిని చనిపోతాననే ఒక రాంగ్ ఇంటెన్షన్తో ఫస్ట్ నుంచి డబ్బుల కోసమో ఇంకోటో చేస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి మరి తెలిసి చేసిందో తెలియక చేసిందో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఈ ఫ్యాక్ట్స్ని వీడియోలు చేస్తూ ఉన్నారు. ఇన్ వే ఇన్ దిస్ పర్టికులర్ కేసు మర్డర్ వరకు వెళ్ళిందంటే వాడు ఫస్ట్ నుంచి సైకోనే. ఫస్ట్ నుంచి హీ హ్యాస్ దట్ క్రిమినల్ థాట్ ఆఫ్ అ బ్యాడ్ అండ్ రాంగ్ ఇంటెన్షన్. కాబట్టి ఇది నేను ఒప్పుకుంటా. కానీ అలా ఉంది కాబట్టే మనకి క్లూస్, ఎవిడెన్సెస్, ఫ్యాక్ట్స్ దొరుకుతున్నాయి. అదే లేదనుకో, మనం సమాజానికి అట్లా చేయకూడదని చెప్తే ఈ అమ్మాయి కూడా గుప్పునుంటే అసలు వాడు మనకి దొరికేవాడే కాదు ఇన్ దిస్ కేస్. బట్ ఇన్ జనరల్ గౌతమ్ ఏం జరుగుతుందంటే డబ్బుల కోసము, వ్యూస్ కోసము చేయకండి. మీ జీవితం మొత్తం బయట పెట్టుకోవటం వల్ల అందరూ నవ్వుతారు. నవ్విన దాన్ని మనం కామెడీ అనుకుంటున్నాం కానీ ఎగతాళి, లేఖితనము అని కూడా లోపల అనుకుంటారు.
అండ్ మోర్ ఓవర్ డబ్బుల కోసం చాలా వృత్తులు ఉన్నాయి. ఇన్ఫ్లుయెన్సెస్ అయిపోయి కొలాబ్స్ వచ్చేసి ఆ జీవితం ఎన్ని రోజులు ఉంటుంది? ఐ బీన్ ఇన్ మీడియా సిన్స్ 10 years. చెయ్యాలంటే మనం ఎన్నో చేయాలి, బట్ దీనివల్ల వచ్చేది షార్ట్ టర్మ్ రిజల్ట్. ఫోకస్ ఆన్ థింగ్స్ దట్ ప్రొడ్యూస్ మనీ. ఇంత డబ్బులు ఇంత టైంలో రావాలా, ఇంత డబ్బులు ఇంత టైంలో రావాలా చూసుకోండి. ఇంత డబ్బులు ప్రొఫెషన్లోనే వస్తాయి, లాంగ్ టర్మ్ వస్తాయి, పేరు ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అండ్ జీవితం ఎప్పుడు 4 గోడల మధ్యలోంచి బయటకు వస్తుందో ప్రశ్నార్హం అవుతుంది, గమనార్హం అవుతుంది, అందరికీ తెలిసిపోతుంది. అండ్ మోర్ ఓవర్ భార్యాభర్తలది ఎంత మనం వద్దన్నా కాదన్నా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఇంకా ఇండియాలో. ఈరోజు ఏదో మనం వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ ఇంకోళ్ళతో ఉండటానికి లేదు. కానీ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసుకి వస్తే ఎవరు కంటిన్యూస్గా కలిసి ఉండట్లేదు. సో బయట పెట్టుకోకుండా గుట్టుగా కాపురం చేసుకోవడం శ్రేయస్కరం.